జిల్లాలో గిరిజనులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. తమ గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలని అర్ధనగ్నంగా 5 కిలోమీటర్లు నడిచారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంగన్వాడీ సెంటర్ లేకపోవడం అన్యాయం. దోసింగి గ్రామంలో 25 మంది పిల్లలు ఉన్నారు, అంగన్వాడీ సెంటర్ పోకపోవడం అన్యాయం. 25 మంది పిల్లలు ఉన్నారు, స్కూల్లో ఒక టీచర్ నియమించాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ బాబు మా గిరిజన సమస్యల పరిష్కారం చేయాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ రోలుగుంటలోని పలు గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పాఠశాలలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రోడ్లు మరమ్మతులు చేయాలని కోరారు. జిల్లా మార్గ మధ్యలో ఉన్నటువంటి గ్రామాలకి కనీస సౌకర్యాలు కల్పించాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మంచినీళ్లు, రోడ్డు బిల్లులు వెంటనే చెల్లించాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా రోడ్డు మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. పవన్ కళ్యాణ్ బాబు చేసిన పని రోడ్డు పనులకు వెంటనే బిల్లులు ఇచ్చి రోడ్డు పనులు ప్రారంభించాలి. మిత్రిగడ్డ, జాజులబంద, నేడుబంద, పెదగారు గ్రామాల రోడ్లు నిర్మాణం చేశారు. బిల్లులు చెల్లించి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. ఆదివాసీల దినోత్సవం సందర్భంగా మేము జాజులబంద గ్రామం, కొయ్యూరు మండలం, మూలపేట పంచాయతీ నుండి ఈరోజు రోలుగుంట మండలం, అర్ల పంచాయతీ, పెదగారు వరకు కొండలు దాటుకుంటూ, కోణాల్లో నడుచుకుంటూ ఈరోజు డోలీలు కట్టుకొని అర్ధనగర ప్రదర్శన నిర్వహిస్తున్నాం. దేనికోసం అంటే ఈరోజు భారతదేశంలో డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం. డిజిటల్ సేవలు అన్నీ అందుతున్నాయి, కానీ నడవడానికి రోడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. అంగన్వాడీ పౌష్టికాహారం సెంటర్లకు వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసిన పరిస్థితి. అలాగే 20 మంది 30 మంది పిల్లల దగ్గర స్కూళ్ళు లేవు, స్కూళ్ళ దగ్గర పిల్లలు లేరు. ఆదివాసీ గ్రామాల్లో ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాడేరు కేంద్రంగా గిరిజనుల అభివృద్ధి కోసం ఈరోజు హైవే రోడ్లు నిర్మిస్తున్నామని చెప్తున్నారు. హైవే రోడ్లు వెళ్ళాలంటే, హైవే రోడ్లు గ్రామాల నుంచి రోడ్లకు వెళ్ళాలంటే రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి చాలా గ్రామాల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పల్లె అడవి తల్లి బాట పెట్టారు. కానీ అడవి తల్లి బాట పెట్టినటువంటి వాటికి బిల్లులు చెల్లించకపోవడం వల్ల రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయి మళ్ళీ ఇటువంటి డోలి యాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా మీరు చెల్లించినటువంటి రోడ్డు పనులు బ్రహ్మాండం జరిగినాయి, కానీ రోడ్డు సకాలంలో మధ్యలో ఆపేయడంతో కలవట్ల కట్టప్ప మొత్తం కలిసి కొట్టుకుపోయే పరిస్థితి ఉందండి. అందుకే ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వానికి మా బాధల్ని, మా కష్టాలను చెప్పడం కోసం మేము చేస్తున్నాం. ఆ విధంగా రావుకత్త మండలంలో, జీలుగులో, పసులబంద గ్రామాల్లో ఇప్పుడు కూడా గుర్రాల మీద వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇటువంటి బాధల మీద ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు అర్ధనగర డోలి యాత్ర నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని